నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే కమలం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు అంటారు. అయితే అదే స్త్రీ కొన్ని దశాబ్దాలుగా ఎన్నో రకాల వేధింపులకు, సమస్యలతో, వివక్షతో, అత్యాచారాలతో ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూనే ఉంది. ఇప్పటికీ ఎంతో మంది మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో నిర్భయ కేసు తర్వాత దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకు ఒక్కొక్క సఖీ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వమే ఈ సెంటర్ నడిపిస్తూ వస్తోంది. కానీ తెలంగాణలో ప్రత్యేకంగా ఈ బాధ్యతలను ఎన్జిఓలకు అప్పగించడం జరిగింది. మరి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకు ఒక్కొక్క సఖీ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీలకు ఎటువంటి సమస్యలున్నా సరే, వాళ్ళు ఎటువంటి వేధింపులకు గురైనా సరే సఖీ కేంద్రానికి వచ్చి వారి సమస్య చెప్పుకొని పరిష్కారాన్ని పొందొచ్చు. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలో ఉన్న సఖీ సెంటర్కి విచ్చేసాం. ఇక్కడ సఖీ సెంటర్లో మహిళలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, వారికి ఎలాంటి పునరావాసం కల్పిస్తున్నారు, వారికి సమస్యలకు పరిష్కారం అనేది ఏ విధంగా లభిస్తోంది అనే విషయాలను మనం ఇక్కడ సఖీ సెంటర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నల్గొండలోని సఖీ సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ మనకు సఖీ సెంటర్ కి మనం రాగానే ఇక్కడ మనకు బోర్డు అనేది కనిపించడం జరుగుతుంది. సఖీ కేంద్రం బోర్డు అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ చేసుకుంటాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక మనకు మనము లోపలికి అయితే మనం రావడం జరిగింది. మనకు లోపలికి వచ్చాక మనకు ఇక్కడ ఎవరైతే మనకు ఇక్కడ రిసెప్షనిస్ట్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకుని మన విజువల్స్ లో చూసుకున్నట్లయితే వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇక్కడ మీరు ఏం నోట్ చేసుకుంటారు? వచ్చే కేసెస్ లో మీరు ఎలా వాళ్ళని రికార్డులో ఎంటర్ చేసుకుంటారు? వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పేరు నమోదు చేసుకుంటాం. లేడీస్ అంతా వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో మీరు నోట్ చేసుకుంటారు అన్నట్టు. అంటే వాళ్ళ సమస్యను కూడా నోట్ చేసుకుంటారా ఎట్లా? వాళ్ళ ఏరియా ఓన్లీ వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఊరు అడ్రస్ అని ఫిల్ చేస్తాం, రాసేసుకుంటాం. ఇక్కడ మనము రిసెప్షనిస్ట్ అయితే అడిగి తెలుసుకున్నాము. ఆ తర్వాత మనకు ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే రిసెప్షనిస్ట్ లో వాళ్ళకు ఎవరైతే బాధితులు వస్తూ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. అనంతరం వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మనకు లోపలికి రావడం జరుగుతుంది. ఆ లోపలికి వచ్చాక మనకి ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్స్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి మన విజువల్స్ లో చూసుకుంటే వివిధ డిపార్ట్మెంట్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ముందుగా రాగానే మనకు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనే బ్లాగ్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అయితే ఉన్నారు, మనకు తెలియజేసినట్లయితే వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు ముందుగా రాగానే ఎంట్రెన్స్ ఉంటుంది. ఎంట్రెన్స్ తర్వాత మనకు రిసెప్షనిస్ట్ లో డేటా ఎంట్రీ చేసుకుంటారు. అనంతరం ప్రక్రియలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీ దగ్గర వచ్చాక మీరు ఎలాంటి వాళ్ళ కేసు డీటెయిల్స్ కావచ్చు, వివిధ డీటెయిల్స్ కావచ్చు, బాధితుల పరంగా మీరు ఎలా ఎంక్వైరీ చేస్తారు, వారి పట్ల మీ రోల్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నల్గొండ వన్ స్టాప్ సెంటర్ సఖీ కేంద్రం అనేది 2017 నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు కూడా సేవల్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఇది మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ సఖీ సెంటర్ లో మేము అందించేటటువంటి సేవలు 5 రకాల సేవలు అందించడం జరుగుతుంది. ఈ 5 రకాల సేవలు కూడా మొదట మన దగ్గరికి రాగానే అక్కడ సెక్యూరిటీ దగ్గర నమోదు చేసుకున్న తర్వాత బాధితురాల యొక్క వివరాలు అనేవి కూలంకషంగా డీటెయిల్డ్ గా తెలుసుకోవడం జరుగుతుంది. తీసుకున్న దాని ప్రకారంగా కేసు వర్కర్ కి అప్పగించడము, ఆ కేసు నమోదు చేసుకోవడము, ఆ కేసు నమోదు చేసుకున్న తర్వాత ఆవిడకి అవసరమైనటువంటి సోషల్ కౌన్సిలింగ్ అవసరం ఉందా,
లేదా న్యాయ సహాయం అవసరం ఉందా, వైద్య సహాయం అవసరం ఉందా, ఆశ్రయం కల్పించాల్సినటువంటి అవసరం ఉందా, ఇలాంటివన్నీ కూడా ఈ 5 రకాల సేవల్లో ఆమెకి ఏ సర్వీస్ ఆమెకి అవసరమో ఆ సర్వీస్ దగ్గరికి ఆమెని పంపడం అనేది జరుగుతుంది. అక్కడ ఆమె ఆ సర్వీస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ సర్వీస్ జరగడానికి ఈ కావలసినటువంటి ఆమెకు సదుపాయాలన్నీ కూడా ఇక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. ఈ 5 రకాల సహాయాల గురించి మీకు వివరించదలుచుకున్నాము. ఇక్కడ కౌన్సిలింగ్ సేవలు అత్యంత ప్రధానమైనటువంటి సేవలు అందిస్తాము. మా కౌన్సిలర్ ఉన్నారు. కౌన్సిలింగ్ లో ప్రతి ఒక్కరు కూడా కుటుంబం సలహాలకు కోసం కావచ్చు, తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండి కావచ్చు, తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్న పిల్లల ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. పాక్సో కేసెస్, ఎలోప్మెంట్ కేసెస్. ఈ కేసెస్ లో మేము ఎంత స్మూత్ గా, ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేసేసి ఆ పిల్లల లైఫ్ సేవ్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకునేసి సిడబ్ల్యూసి సహకారంతో, డిసిపియు సహకారంతో, ఎంటైర్ వేరే డిపార్ట్మెంట్ల అందరి సమన్వయంతో మేము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా న్యాయ సహాయానికి సంబంధించినటువంటి ఇక్కడ లీగల్ కౌన్సిలర్స్ ఉంటారు. ఆ లీగల్ కౌన్సిలర్ బాధిత మహిళలకి ఎవరికైతే అవసరమైనటువంటి న్యాయ సహాయాలు అందించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి సరైనటువంటి ఎఫ్ఐఆర్ జరగకపోయినా కూడా వీళ్ళు వాళ్ళకి జరుగుతున్నటువంటి సమస్యకు అనుకూలంగా ఏ సెక్షన్ పెట్టుకుంటే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, లీగల్ గా కోర్టులో ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ ఆ బాధిత మహిళ గనక తను ఏ సహాయం అంటే డబ్బులు చెల్లించుకొని లాయర్ ని పెట్టుకొని స్థాయిలో ఉన్నట్లయితే మనమే ఆ ప్రొసీజర్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేపించేసి డిఎల్ఎస్ఏ సహకారం తీసుకునేసి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కూడా ఇప్పించడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ సఖీ కేంద్రం నడుస్తుంది. వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. నల్గొండలో, హైదరాబాద్ తర్వాత రేషియో మనదే సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉండేసరికి ఒక్క లీగల్ కౌన్సిలర్ సరిపోరు అని చెప్పేసి వాళ్ళ ఇంకొక సంస్థ సహకారం తీసుకునేసి ఇంకొక లీగల్ కౌన్సిలర్ ని కూడా అపాయింట్ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా ఇంకొంచెం త్వరితగతిన బాధిత మహిళలకి ఉపశమనం లభించడానికి, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇప్పించడానికి, కోర్టులో తొందరగా సమస్యలు పరిష్కరించడం కోసం మా లీగల్ కౌన్సిలర్స్ ఎల్లవెల్లా పనిచేస్తూ ఉంటారు. వైద్య సహాయం అందించడానికి ఇక్కడ నిష్ణాతులైనటువంటి బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి 2 పారామెడికల్ 24/7 రేషియోలో పనిచేస్తూ ఉంటారు. ఏ బాధిత మహిళ తన ఆరోగ్యం బాగాలేకుండా వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ డ్యూటీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడ క్యూర్ అయిన తర్వాత మిగతా సహాయాలు, మిగతా తన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనేది కూలంకషంగా అనేది వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇంకొక దేని గురించి ఆలోచించలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళని 2 బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి పారామెడిక్స్ మన నల్గొండ సఖీలో పనిచేస్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ 5 రోజుల షెల్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 రోజుల షెల్టర్ లో కూడా ఒక సర్వైవర్ కి కావలసినటువంటి అన్ని వసతులను కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 2000 రూపాయల విలువైనటువంటి ఒక కిట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కిట్ లో వాళ్ళకి సర్వైవర్ కి కావలసినటువంటి మార్నింగ్ బ్రష్ నుంచి స్టార్ట్ చేస్తే బ్రష్, పేస్ట్, షాంపూస్, సోప్స్, క్లాత్స్, ఈవినింగ్ నైట్ సప్పర్ వరకు కావాల్సినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అన్ని ఫెసిలిటీస్ తోటి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైనా సరే మీ సర్వైవర్స్ ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ కోవిడ్ ఎలోప్మెంట్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఎలోప్మెంట్ కేసులకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ భరోసా సహకారంతో 161, 164 స్టేట్మెంట్స్ అన్ని కూడా భరోసా మన దగ్గర షెల్టర్ ప్రొవైడ్ చేసుకుంటూ అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటూ ఎక్కడ కూడా వాళ్ళకి చిన్న అసౌకర్యం కలగకుండా సర్వైవర్ కి డీటెయిల్డ్ గా వసతులన్నీ కల్పిస్తూ వాళ్లకు సమస్యను పరిష్కరించే మార్గం వైపు నడిపించడంలో మేము ఒక భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము నల్గొండలో మన జిల్లాలో వాస్తవానికి ఇదివరకు కోవిడ్ కు బిఫోర్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ మీద మాత్రమే పనిచేసే వాళ్ళము. బట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎక్కువ కేసులలో కూడా చైల్డ్ కోసం పనిచేయాల్సి వస్తుంది.
దీంట్లో భాగంగా ప్రివెన్షన్ కోసం కూడా పనిచేస్తున్నాము. ఈ ప్రివెన్షన్ కోసం పనిచేయడంలో షీ టీమ్ తోటి కొలాబరేట్ అయి పనిచేస్తాము, హోమ్ డిపార్ట్మెంట్ తోటి కొలాబరేట్ అయి పనిచేస్తాము, ఆరోగ్య శాఖ తోటి కొలాబరేట్ అయి పనిచేస్తాము. ఇలా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయాన్ని కలుపుకుంటూ విద్యాశాఖతో కూడా కొలాబరేట్ అయి కలుపుకుంటూ పనిచేయడం ద్వారా వారికి ప్రతి ఒక్క దశలో అవగాహన కల్పిస్తున్నాము. ఏ దశలో ఎలాంటి సమస్యలు ఆడపిల్లలు కానీ మహిళలు కానీ ఎదుర్కొంటున్నారు, వాటిని ఎదుర్కోవడానికి మీకున్నటువంటి మార్గాలేంటి, మీరు వాటి నుంచి బయటపడడానికి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే ఆస్పెక్ట్ లో కూడా మేము డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తోటి అట్ ద సేమ్ టైం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి కొలాబరేట్ అయి పనిచేస్తున్నాము. మా అల్టిమేట్ లక్ష్యం వచ్చేసి ఒక సేఫ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం మహిళలకు బాలికలకు. దాంట్లో భాగమై మేము 24/7 సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఓకేనండి, ఇప్పుడు మనకు అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ అనేది మనకు వివరణ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ రోల్ ఏంటి, అసలు సఖి అంటే ఏమిటి, ఏ విధంగా బాధితులకు మహిళలకు కావచ్చు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం వాళ్ళు తెలియజేయడం జరిగింది. మనకు అడ్మినిస్ట్రేషన్ సెంటర్ తర్వాత మనకు వచ్చే రూమ్ వచ్చేసి కౌన్సిలింగ్ రూము. ఏదైతే మనకు ఇక్కడ సైడ్ మనకు కనిపిస్తున్నట్టు దృశ్యం అయితే కనిపిస్తుంది. ఈ కౌన్సిల్ రూమ్ లో ఏంటంటే బాధితులకు అందరికీ కూడా మనకు కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిల్ రూమ్ లో అనేది వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లేంత వరకు చూసుకోకుండా వీళ్ళే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫ్టర్ కౌన్సిలింగ్ కూడా మీరు ఒకవేళ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. కౌన్సిలింగ్ రూమ్ లో మనకు వచ్చేసి ఇప్పుడు మనతో పాటు ఇక్కడ మనకు మేడం ఉన్నారు, కౌన్సిలింగ్ ఎవరైతే ఇస్తున్నారో కౌన్సిలింగ్ అధికారులు ఉన్నారు. ఇక్కడ మనం వారిని అడిగి తెలుసుకుందాం కౌన్సిలింగ్ ఏ విధంగా ఇస్తారు, బాధితులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ పరిష్కారానికి మార్గం ఏ విధంగా చూపిస్తారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ దగ్గరికి ఎలాంటి కేసులు ముఖ్యంగా వస్తూ ఉంటాయి, వారి పట్ల బాధితుల పట్ల మీరు ఎలా స్పందిస్తారు, వారి సమస్య మార్గానికి వాళ్ళకు పరిష్కారం ఏ విధంగా లభిస్తుంది? నమస్తే అండి, నా పేరు నాగమణి. నేను ఇక్కడ సఖీ సెంటర్ లో సైకో సోషల్ కౌన్సిలర్ గా వర్క్ చేస్తా ఉన్నాను. మా దగ్గరికి వచ్చే కేసులలో ఎక్కువ డీబీ కేసులు వస్తాయండి. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకున్న కేసులు మా దగ్గరికి ఎక్కువగా వస్తాయి. కానీ కరోనా తర్వాత అంతా కూడా అడోల్సెంట్ గర్ల్స్ లవ్ ఎలోప్మెంట్ అంటే ఫోన్ ప్రభావం వల్ల పిల్లలు కొంత డైవర్ట్ అయిపోయి వాళ్ళ టీనేజ్ లో అట్రాక్షన్ కి గురయ్యి ఆ టైప్ ఆఫ్ కేసులు కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత రేప్ కేసులు కూడా వస్తూ ఉన్నాయి. ఇళ్లలో అన్న తమ్ములు కావచ్చు, తర్వాత ఫాదర్ కావచ్చు, తర్వాత బయట నుంచి కావచ్చు, అలాంటి కేసులు కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చైల్డ్ మ్యారేజెస్ కేసులు, ఎక్కడైతే చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయో ఆ కేసులు కూడా మా దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ట్రాఫికింగ్ కేసులు, చాలా వరకు ఉమెన్ కానీ బాలికలు కానీ ట్రాఫికింగ్ గురవుతున్నారు. ఆ ట్రాఫికింగ్ కేసెస్ కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. మేము ఆ కేసులన్నిటికీ కూడా కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముందుగా మా దగ్గరికి వచ్చే మహిళలు కానీ బాలికలు కానీ ఏ ప్రాబ్లంతోనైతే వస్తారో, ఏదైతే వాళ్ళు ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేసి వస్తారో, అంటే ఎలాంటి న్యాయం కావాలి అనుకొని ఇక్కడికి వస్తారో ముందుగా మేము వాళ్ళతో మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ముందుగా వాళ్ళకంటే మా దగ్గరికి వచ్చే సర్వైవర్స్ అందరూ కూడా చాలా వరకు కొంత ఇబ్బందులో ఉన్న వాళ్ళే వస్తారు. వాళ్ళకి ముందుగా మేము ధైర్యం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కొంత మానసికంగా వాళ్ళని మేము స్ట్రెంథెన్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి ముందు తన ప్రాబ్లం ఏంటి అనేదంతా కూడా పూర్తిగా మేము తెలుసుకుంటాం. అసలు తనకి ప్రాబ్లం ఏంటి, ఎక్కడ మొదలైంది, ఏం కావాలనుకుంటుంది అనేదంతా కూడా. ఆ తర్వాత హస్బెండ్ అత్తగారి వాళ్ళతోనైనప్పుడు వాళ్ళని కూడా పిలిపిస్తాం మేము. ఆ తర్వాత వైఫ్ ని హస్బెండ్ ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాము. ఆ తర్వాత బోత్ పార్టీ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని కూడా మేము కూర్చోబెట్టి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. దాదాపుగా వైఫ్ అండ్ హస్బెండ్ కేసులన్నిటిని కూడా కొంత పిల్లలు ఉంటారు కాబట్టి ఆ మహిళ ఏదైతే న్యాయం కావాలనుకుంటుందో ఆ రకంగా మేము ఆమెకి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆమె కౌన్సిలింగ్ లో కాంప్రమైజ్ కాలేదు అనుకో, నేను లీగల్ గానే వెళ్తాను అని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కేసులు మేము లీగల్ కౌన్సిలర్ కి రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. లేదు నాకు ఇంకా టైం కావాలి ఆలోచించుకోవడానికి, నేను ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేను అని ఆ మహిళ మనకు చెప్పినప్పుడు మేము 5 days షెల్టర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ షెల్టర్ లో ఉన్నప్పుడు తనకి అన్ని రకాలుగా కౌన్సిలింగ్ చేస్తాం. మేము లీగల్ గా ఎలా వెళ్ళొచ్చు, చట్టపరంగా ఎలాంటిది ఉంటుంది అనేదంతా కూడా ఆవిడకు మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు తను ఆలోచించుకొని తర్వాత ఫైనల్ గా తను నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా మేము తనకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది.
తర్వాత కొంత అడల్సెంట్ గర్ల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ కొంచెం టీనేజ్ లో వచ్చే అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అట్రాక్షన్స్ గురించి, ఆ తర్వాత ప్రలోభాలకి లోన్ అవ్వటం వలన వాళ్ళ లైఫ్ ఏ రకంగా ఇబ్బందులకి గురవుతుంది, సమాజంలో ఏ రకంగా ఉంది ఆడపిల్లల పరిస్థితులు అనేది కూడా దానిపైన మేము అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ వైపు వాళ్ళని మోటివేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు వాళ్ళు అంటే మంచి స్థాయిలో ఉండటానికి పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది అనేదంతా కూడా వాళ్ళకి వివరించడం అనేది జరుగుతూ ఉంది. కొంత అంటే పోక్సో చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటున్నాయి, మైనర్ గా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది కూడా మేము ఆ టీనేజ్ లో ఉన్న అమ్మాయిలకి అవగాహన చేయించడం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత కొంత అంటే ట్రాఫికింగ్ కి గురవుతున్నప్పుడు ఆ పిల్లలకి అంటే కొంచెం చదువు లేకపోవటం వలన, కొంత పేరెంట్స్ కి అవగాహన లేకపోవటం వలన పిల్లలు బయటికి వెళ్తాము అని అంటే కొంతమంది పేరెంట్స్ సరే బయటికి వెళ్ళి పని చేసుకుంటారు కదా అనే క్రమంలో వాళ్ళని బయటికి వదిలిపెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఆ క్రమంలో కొంత ఒకసారి రైల్వే పోలీస్ వాళ్ళు మాకు 13 మంది బాలికలని మాకు రిఫర్ చేయడం అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళతో పంపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మొత్తంగా కౌన్సిలింగ్ లో ఏంటి అని అంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో దానికి అనుగుణంగానే మేము వర్క్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ లో మేము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం సార్. అంటే మేడం మీకు ముఖ్యంగా చూసుకుంటే పోలీస్ అధికారుల నుంచి మీకు ఎలాంటి సహకారం లభిస్తుంది? మా దగ్గర అంటే ఇప్పుడు మా దగ్గర షెల్టర్ ఉంటుంది సార్. ఎక్కడైనా ఇప్పుడు లవ్ డెవలప్మెంట్ కేసు అయిపోయింది అని అంటే వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారు ఎనీ టైం. అంటే మిడ్ నైట్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 గంటలకు కూడా ఎనీ టైం ఎప్పుడు తీసుకొచ్చినా కూడా మా దగ్గర మేము షెల్టర్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. మిడ్ నైట్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ డ్రింక్ చేసి మిడ్ నైట్ వాళ్ళని 1 o'clock 12 o'clock కొడతా ఉంటారు. కొడతా ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళకి 100 కాల్ చేస్తారు, వాళ్ళు వెంటనే 181కి కాల్ చేస్తారు. మేము పోలీస్ వాళ్ళం కలిసి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ముందు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ చేస్తాము. ఒకవేళ తనకి పోలీస్ పరంగా అంటే డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే ఎఫ్ఐఆర్ కావాలని లేదంటే అక్కడి నుంచి ఏమైనా హెల్ప్ కావాలనుకున్నప్పుడు సార్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళు మేము కలిసి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు చెప్పినట్లుగా అయితే మీకు ఎవరైతే పోలీస్ అధికారులకు వాళ్ళు బాధితులు ఫిర్యాదు చేయడం జరుగుతుందో ఆ తర్వాత మీ దగ్గరికి కన్సల్ట్ అవ్వడం జరుగుతుందని మీకు చెప్తున్నారు కదా, వాళ్ళు డైరెక్ట్ గా ఎవరైతే బాధితులు ఉన్నారో మీకే కన్సల్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా సఖీలో? మేము అంటే సఖీ గురించి మేము చాలా వరకు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సార్. కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్, గ్రామ పంచాయతీలు, గ్రామాలలో కూడా మేము అవేర్నెస్ చేస్తాము. మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సార్, 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మనకు అక్కడి నుంచి కూడా కేసులు వస్తూ ఉంటాయి. తర్వాత పాత కేసులు ఏవైతే ఉంటాయో కొంతమంది మన దగ్గరికి వచ్చి వాళ్ళు కొంత న్యాయం జరిగిన తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ చెప్తా ఉంటారు, పలానా సఖీకి వెళ్తే నాకు మంచి న్యాయం జరిగింది, మీరు అక్కడికి వెళ్ళండి అని. అలా రిఫర్ చేసిన కేసులు మన దగ్గరికి వస్తాయి. పోలీసు వాళ్ళు తీసుకొచ్చే కేసులు మన దగ్గరికి వస్తాయి. కొంత లాయర్స్ మన దగ్గర అంటే మనం ఇక్కడ డివిసి ఫైల్ చేస్తాం కాబట్టి అక్కడ నుంచి కొన్ని కేసులు వస్తాయి. తెలిసిన వాళ్ళు కూడా ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా మనకి ఇక్కడికి కేసులు రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మేడం మీ ఆధ్వర్యంలో ఇంతవరకు జరిగినటువంటి కౌన్సిలింగ్ లో డైరెక్ట్ గా మీ దగ్గరికి బాధితులు వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్న అనంతరం కూడా మీరు కూడా తర్వాత సాయంత్రం అంటే మారి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఇంకో కొంతమందికి ఎవరినైనా సరే మీ దృష్టిలో ఉన్నంత వరకు పోలీస్ అధికారులను రిఫర్ చేయడం జరిగిందా మీ ఆధ్వర్యంలో? చేసాం సార్ చాలా వరకు. ఎప్పుడు అంటే కౌన్సిలింగ్ కు మేము డిడబ్ల్యూ మేడం సిగ్నేచర్ తోని వాళ్ళకి నోటీస్ పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ రెస్పాండెంట్ కి. ఒక్కొక్కసారి రెస్పాండెంట్ మా దగ్గరికి రానప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ కి ఎస్ఐ గారితో మాట్లాడతాం, సార్ పలానా ఊర్లో పలానా వాళ్ళు కౌన్సిలింగ్ కి రావట్లేదు, కొంత మీరు మాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు సార్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని మా దగ్గరికి పంపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఉమెన్ పిఎస్ లో కూడా మేము అక్కడికి కూడా కొన్ని కేసులు రిఫర్ చేస్తాం. అంటే ఉమెన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత వాళ్ళ అక్కడి నుంచి 498 ఫైల్ చేయాలనుకున్నా కానీ లేదంటే వరకట్నం కింద ఇబ్బంది పడుతున్నా అన్నప్పుడు అక్కడికి కూడా మేము కేసులను రిఫర్ చేస్తాం సార్. అక్కడి నుంచి కూడా మాకు రెస్పాండెంట్ ని పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మేడం మైనర్ల విషయంలో చాలా విపరీతమైన అత్యాచారాలు కావచ్చు, వివిధ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మనం చాలా విధాలుగా వింటున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాటిని అరికట్ట ప్రయత్నం చేస్తున్నారు మీరు సఖీ నుంచి? అవును సార్, మేము వాటిని ఎలా అరికట్టాలనుకుంటున్నాము అంటే అంతా అయిపోయిన తర్వాత మేము కౌన్సిలింగ్ ఇచ్చే దానికంటే ముందుగా స్కూల్స్, హాస్టల్స్ మేము షీటింగ్ వాళ్ళతోని కానీ హబ్ వాళ్ళతోని కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి మేము అవేర్నెస్ చేస్తున్నాం సార్. స్కూల్స్, హాస్టల్స్ తర్వాత ఎక్కడైనా సరే ఈ గ్రామ పంచాయతీ లెవెల్లో యూత్ కు, మహిళా సంఘాల వాళ్ళకి,
వీళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ చేయడం అనేది జరుగుతూ ఉంది సార్. గతంలో చూసుకుంటే మీరు అవేర్నెస్ చేయకముందు చూసుకున్న తర్వాత కావచ్చు, ఇప్పుడు అవేర్నెస్ చేశాక తర్వాత ఎలాంటి స్పందన కల్పిస్తుందని మీరు భావిస్తున్నారు? అవేర్నెస్ చేయక ముందు కొంత కేసులు తక్కువగా ఉండేది సార్. ఇప్పుడు మేము అంతటా కూడా ఈ 181 పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము పేస్ట్ చేయించటం కానీ, వాళ్ళకి పంచటం కానీ చేసిన తర్వాత మాకు కేసులు అంటే సఖీ ఉంది అని తెలిసి మా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. రైట్ అండి. ఇప్పుడు మనం కౌన్సిల్ గారు చెప్పే విధానం అయితే మనకు అందరికీ కూడా మనకు చూసాము, విన్నాము. ఇప్పుడు మనకు ఏంటంటే కౌన్సిల్ గారు చెప్తున్న విధానము, మేము కౌన్సిలింగ్ అయితే ఎవరైతే బాధితులు ఉంటారో మాకు డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు, లేదా త్రూ పోలీస్ కూడా మాతో అప్రోచ్ అవ్వచ్చు, మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తదనంతరం వాళ్ళకి కావాల్సిన పోలీస్ సపోర్ట్ ఏదైతే ఎఫ్ఐఆర్ విషయంలో కావచ్చు, వాళ్ళకు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఎలాంటిది అయితే వాళ్ళు కోరుకోవడం జరుగుతుందో అవన్నీ కూడా మేము వాళ్ళకు చేసే ప్రయత్నం అయితే మేము చేయగలుగుతామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ కూడా వాళ్ళకు అప్రోచ్ అవ్వచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ రహస్యాలు ఏదైనా కావచ్చు గోప్యంగా ఉంచి వాళ్ళకు సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మా పట్ల ఉందని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్తున్నప్పుడు అయితే మనకు నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంతరం ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లో రాగానే రిసెప్షనిస్ట్ వెళ్తాము, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అయితే చేసుకోవడం జరిగింది. అనంతరం మనం లోపలికి రావడం జరిగింది. ఆ తర్వాత మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ రూమ్ అనేది కనిపించడం జరిగింది. మనం మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత మనకు కౌన్సిల్ రూమ్ జరగడం జరిగింది. ఎవరైతే కౌన్సిల్ రూమ్ లో వారికి ఇంకా పరిష్కార మార్గం అనేది పొందలేకపోతారో వారికి ఇక్కడ లేకపోతే వాళ్ళు సొంతంగా అడ్వకేట్ ను పెట్టుకోకపోవడమో, లేకపోతే అంత స్తోమత లేకపోవడమో, లేదా వాళ్ళకు సరైన అడ్వైజ్ రాకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళకి ఇక్కడే వాళ్ళకు సంబంధించినటువంటి లీగల్ కౌన్సిలర్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఆ లీగల్ కౌన్సిలర్ రోల్ ఏంటి వాళ్ళ బాధ్యత ఏంటి అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు బాధితుల పట్ల వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు మేడం ఎవరైతే లీగల్ కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇక్కడ మనకు ఎవరైతే కౌన్సిల్ రూమ్ కి వెళ్ళడం జరుగుతుంది, అనంతరం వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ రాకపోవడమో, లేకపోతే సరైన కేసు డీటెయిల్స్ వాళ్ళకు తెలియకపోవడంతో ఇబ్బంది పడడం జరుగుతుంది. అనంతరం మీ దగ్గరికి అనేది రావడం జరుగుతుంది. మీ దగ్గరికి వచ్చినట్టు కేసు మీరు ఎలా డీల్ చేసుకుంటారు? అక్కడ సోషల్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చిన సర్వేవర్కి లీగల్గా వెళ్తే ఏమవుతుంది, తను అక్కడ వినకపోతే, తన భర్త కాపురాన్ని తీసుకోకపోతే ఇలాంటి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోబడతాయి, తన మీద ఎలాంటి కేసులు పెడతాము, ఈ మా దగ్గరికి వచ్చిన సర్వేవర్కి ఎలాంటి న్యాయం చేస్తాము అనేది ఫస్ట్ సర్వేవర్కి వివరిస్తాము. అలాగే తన భర్తకి నువ్వు ఇప్పుడు సరిగ్గా పనిచేయకపోతే నీ మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాము, నువ్వు నెల మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుంది, నువ్వు కోర్టుకు తిరగాలి అని చట్టపరమైన వివరాలన్నీ తనకు వివరించి తనని స్మూత్గా కౌన్సిలింగ్ చేస్తాము. అప్పటికి వినకపోతే నీ మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాము, నీ భార్యకి నష్టపరిహారం ఇవ్వాలి, నీ పిల్లలను పోషించడానికి నువ్వు నెల మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని వివరిస్తాము. అతను వినకపోతే అప్పుడు మా సర్వేవర్కి గృహహింస చట్టం కింద కేసు పెట్టుకోమని చెప్పి కేసు ప్రిపేర్ చేసి కోర్టుకు పంపిస్తాము. కోర్టుకు పంపించేదానికి మా దగ్గర ఉన్న గృహహింస చట్టంలో డిఆర్ ప్రిపేర్ చేసి డివిసి కేసు ఫైల్ చేస్తాము. గృహహింస చట్టాన్ని ఇంగ్లీష్లో డివిసి కేసు అంట. డివిసి కేసు ద్వారా మా దగ్గరికి వచ్చిన సర్వేవర్కి ప్రొటెక్షన్ అంటే అత్తగారింట్లో ఉండడానికి తను భయపడుతుంటుంది కాబట్టి రక్షణ ఫస్ట్, తర్వాత మెయింటెనెన్స్, తనకి తన పిల్లలకి మెయింటెనెన్స్. ఒకవేళ పిల్లలకి భర్త లాక్కెళ్ళి తన దగ్గరే ఉంచుకుంటే తనకి పిల్లల్ని కస్టడీకి తీసుకునే అధికారం కూడా ఉంటుంది. కోర్టు ద్వారా తన పిల్లల్ని తనకి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత తనని పెళ్లి చేసుకొని హిందూ చట్టం ప్రకారం పెళ్లి చేసుకొని గృహహింసకు గురి చేసినందుకు నష్టపరిహారం కూడా మేము కోర్టు ద్వారా తనకి ఇప్పిస్తాం. ఇవన్నీ తనకు వివరంగా వివరించి తన అనుమతితోని కేసు ఫైల్ చేసి కోర్టు సబ్మిట్ చేస్తాము. తర్వాత మా దగ్గరికి వచ్చే మహిళలకి ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, బాధల్లో ఉంటారు కాబట్టి ఈ సఖీ సెంటర్ ద్వారా తనకి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాము. కోర్టుకి వెళ్ళిన తర్వాత లీగల్ సర్వీస్ అథారిటీ సహాయంతో ఒక న్యాయవాదిని ఉచితంగా వాదించడానికి నియమించి ఈ కేసు వాదించేంత వరకు తనకు ఆ న్యాయవాదిని నియమిస్తాము, ఫ్రీ సర్వీస్ అందిస్తాము. ఇప్పటి వరకు మేము 400 పైనే కేసులకి న్యాయం జరిగించాం. మొత్తం ఓవరాల్ నల్గొండ జిల్లా మొత్తంలో 5 కోర్టులు ఉన్నాయి. ఈ 5 కోర్టులలో ఈ సఖీ సెంటర్ ఒకటే సెంటర్. ఈ సెంటర్ ద్వారా డివిసి కేసులు ఫైల్ చేసి 700 చిల్లర కేసులు ఫైల్ చేశాము. దాంట్లో 400 చిల్లర కేసులు పరిష్కారమైనాయి. మొత్తం పరిష్కారమైన కేసుల్లో మేము 3 కోట్ల వరకు మహిళలకి
ఆదాయ సహాయం కానీ కోర్టు ద్వారా వచ్చే నష్టపరిహారాన్ని మొత్తం 3 కోట్ల పైగా ఇప్పించాము. అదే కాకుండా మా కౌన్సిలింగ్ లో కూడా కొంతమందికి ఇక్కడే నెల మెయింటెనెన్స్ ఇప్పించేటట్టు కూడా మాట్లాడతాము. ఈ పరిధిలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎలాంటి కేసెస్ ప్రాధాన్యంగా రావడం జరుగుతుంది? ఇప్పటి వరకు అయితే కొంతమంది బాగా భర్తలు తాగుడుకు అలవాటు పడి ఇంట్లోకి సరిగ్గా పోషించకపోవడం, తాగి భార్యను కొట్టడము, అనుమానించడము, ఎక్కువ శాతం వరకు తాగుడుకు అలవాటయ్యి తాగుడుకు బానిసయ్యి గృహహింసకు గురయ్యే మహిళల కేసులే ఎక్కువ వస్తున్నాయి. ఒక 20% కేసుల వరకు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, సాఫ్ట్వేర్ పర్సన్స్, హైలీ ఎడ్యుకేటెడ్ భర్త అయినప్పుడు భార్యకి ఇబ్బంది పడడం కానీ, భార్య హైలీ ఎడ్యుకేటెడ్ అయినప్పుడు భర్త గిల్టీగా ఫీల్ కావడం, అట్లాంటివి కొంచెం 20% కేసులు వస్తాయి. ఎక్కువ శాతం అయితే ఈ తాగుడు కేసులో మాకు ఎక్కువ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే లవ్ మ్యారేజెస్ విషయం కావచ్చు, అదే విధంగా మైనర్ బాలికల ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ విషయంలో కావచ్చు, అలాంటి విషయాలలో కూడా ఎక్కువ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వారి కేసెస్ ఎంతవరకు వస్తున్నాయి అంటే మీరు ఏ విధంగా వాళ్ళు రీచ్ చేయడం జరిగింది? ఇప్పుడు అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే లవ్ కేసులలో సక్సెస్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. అలాంటి అమ్మాయిలు ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడైతే వాళ్ళని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అనుమతితోని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ పెళ్లి అయిపోయినాక సమస్యలతో వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి మ్యారేజ్ ప్రూఫ్ సరిగా ఉంచుకోమని చెప్తాము. పెళ్లి అయినట్టు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఒక ఆర్య సమాజ్లో చేసుకోవడం కానీ, అలాంటి ఆధారాలు తన దగ్గర పెట్టుకున్న తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళ సహాయంతో అమ్మాయికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాము. తన దగ్గర ఏ ఆధారం లేకపోతే కోర్టు ద్వారా న్యాయం చేయలేం కాబట్టి అమ్మాయికి మొదటగా పోలీస్ సహాయం అందిస్తాము. దాని ద్వారా ఆధారాలు పోలీస్ ద్వారా కానీ మేము కానీ సేకరించి ఈ ప్రేమ వివాహాల్లో కూడా నష్టపరిహారం తీసుకోవచ్చు, మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అనే దాన్ని వివరిస్తాము. అంటే కొంతమంది ఇప్పుడు విద్యా విషయంలో కావచ్చు, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో కూడా, అంటే లవ్ మ్యారేజెస్ కాకుండా ఇంట్లో పేరెంట్స్ తోటి కూడా కొంతమంది మహిళలు అనేది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆడపిల్లలు అనేది ముఖ్యంగా చూసుకుంటే వారి పట్ల మీరు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది? పేరెంట్స్ ద్వారా ఇప్పుడు పిల్లలు కొంచెం ఎడ్యుకేటెడ్ ఎక్కువైన తర్వాత పేరెంట్స్ చెప్తే వినకపోవడం, చిన్న చిన్న విషయాలకు నన్ను కొడుతుంది మా అమ్మ అని ఫీల్ కావడం, అట్లాంటి దానికి ఫస్ట్ ప్రేమానురాగాలను వాళ్ళ మధ్యలో కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులు వాళ్ళ విలువ ఏంటి అనేది మా కౌన్సిలింగ్ ద్వారా తెలియజేస్తాము. పెద్దలు చెప్తే వినాలి, వినకపోతే తనకంటూ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఒక ఆడపిల్లకి తల్లిదండ్రుల సహాయము ఎంత అవసరం అనేది మా కౌన్సిలింగ్ ద్వారా వివరించి, అలాంటి అమ్మాయిలకు కూడా చదువు విలువ ఏంటి, చదువుకోవాలి అని వివరించి, ఒకవేళ తను చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి తన పేరెంట్స్ సహకరించకపోతే మేమే గవర్నమెంట్ స్కూల్లో అవకాశం కల్పించి చదివించడానికి ప్రయత్నం చేస్తాము. అంటే వాళ్ళు మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరుగుతుందో వాళ్ళు మైనర్ ఉన్నప్పటికీ అంటే వాళ్ళ పూర్తి బాధ్యత మీరే వహిస్తారా లేకపోతే ఏ విధంగా ఉంటుంది? మేము గవర్నమెంట్ సహాయం తీసుకొని మొత్తము హాస్టల్లో జాయిన్ చేసి గురుకుల హాస్టల్లో కానీ వాళ్ళకి ప్రభుత్వం సహాయం ద్వారా గురుకుల హాస్టల్లో మన ప్రభుత్వం ఎంతవరకు చదువు అందిస్తుందో గవర్నమెంట్ సహాయంతో మొత్తం చదివిస్తాము. మా సఖీ సెంటర్ తరఫు నుంచి, మా ఎన్జిఓ తరఫు నుంచి ఆర్థిక సహాయం చేసి చదివిస్తాము. ఎక్కడన్నా తన చదువు అయిపోయిన తర్వాత ఎక్కడన్నా ఉద్యోగం చేసుకుంటా అంటే మామూలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాము. అంటే ఇప్పుడు కొంతమంది మహిళలు కావచ్చు మేడం, ఇప్పుడు మీ దృష్టికి డైరెక్ట్ గా రాకుండా కూడా కొంతమంది పోలీస్ దృష్టికి రాకుండా కూడా ఇబ్బంది పడుతున్న సమస్యలు అయితే కొంతమందికి ఉంటాయి. అదే వారిని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో, వాళ్ళ సమస్యలు మీరు ఎలా రీచ్, ఒకవేళ వాళ్ళు మీ వాళ్ళ సమస్యను మీ దృష్టికి తీసుకొని వస్తే మీరు గోప్యంగా ఉంచుతారా లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు కౌన్సిల్ చేసి పంపించడం జరుగుతుంది? అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారు కదా, సఖీ వాళ్ళకి చెప్పాలనుకున్నా కూడా, షీటింగ్ వాళ్ళకి చెప్పాలన్నా ఎక్కువగా మహిళలు భయపడుతూ ఉంటారు, బయటికి అంటే సొసైటీకి రావాలని భయపడుతూ ఉంటారు. వారి పట్ల మీరు ఎలాంటి వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది? మేము మా సఖీ సెంటర్ తరఫు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం. చేసినప్పుడు సఖీ సెంటర్ ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు న్యాయం చేస్తుంది అని వివరిస్తాం. అక్కడ మా దగ్గరికి వచ్చిన ప్రతి అమ్మాయి విషయం కానీ, తను చెప్పిన సమస్యల్ని కానీ గోప్యంగా ఉంచుతాము. తను కేసు పెట్టినప్పటికీ కూడా ఆ కేసు పెట్టిన విషయం మాకు తనకి తెలుస్తుంది తప్ప ఎక్కడా బయటికి చెప్పము. తనకి కూడా అదే కౌన్సిలింగ్ చేస్తాము. నీకు ఎలాంటి బాధ ఉన్నా చెప్పుకో, మేము ఎక్కడ దాన్ని బయటికి చెప్పము, నీకు ఎలాంటి భయం అవసరం లేదు, పోలీసు వాళ్ళకి చెప్తామని కానీ పెద్ద మనుషులకు చెప్తాం, ఎలాంటి నీకు భయాందోళన అవసరం లేదు, నువ్వు మాకు మనసు విప్పి చెప్పుకోవచ్చు, ఇది గోప్యంగా ఉంటుందని తనను నమ్మకం కలిగేలాగా మేము కౌన్సిలింగ్ చేసి చెప్తాము. వాళ్ళలో నమ్మకం కలిగి మాకు
వాళ్ళ మనసులో ఉన్న బాధని తను ఏం కావాలనుకుంటుంది అనే విధంగా కౌన్సిలింగ్ చేసి తన సమస్యను తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపిస్తాం. ఓకే, రైట్ మేడం. చూసారు కదండి, ఇప్పుడు మనకు లీగల్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత ఏంటి, వాళ్ళ రూల్ ఏంటి అనేది మనకు తెలియజేయడం జరిగింది. ఎవరైనా కూడా మహిళల్లో ఇబ్బంది పడుతున్న సమయంలో వారికి ఇబ్బంది పడకుండా వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది, కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ విషయంలో విద్యార్థుల విషయంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు పేరెంట్స్తో కూడా వాళ్ళు కూర్చొని కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారు సమస్యకు పరిష్కార మార్గం అనేది చూపించడం జరుగుతుంది ఈ సఖీ కేంద్రంలో అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఎప్పటికి కూడా వాళ్ళు లీగల్ అథారిటీస్ ప్రకారంగా వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు సహాయ సహకారాలు అనేది ఆ మహిళలకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. మనం ఇక్కడ నుంచి మనం కౌన్సిల్ రూమ్ నుంచి బయటకు వచ్చాక మనకి ఎక్కడైతే నోటీస్ బోర్డు అయితే కనిపించడం జరుగుతుంది. ఈ నోటీస్ బోర్డు లో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, బాధితురాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్లు కూడా వాళ్ళకి ఎవరైతే కాంటాక్ట్ కావాలి, ఎవరికైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు నోటీస్ బోర్డులో ప్రతి ఒక్కటి కూడా వాడు పాయింట్అవుట్ చేసి పెట్టడం అనేది కేటాయించి చేయడం జరుగుతుంది. అనంతరం మనం ఇక్కడికి లోపలికి వస్తున్న సమయంలో కావచ్చు, మనకి ఇక్కడ మనకు కేస్ వర్కర్ గారు ఉన్నారు. కేస్ వర్కర్ గారి రోల్ ఏంటి అనే విషయం కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, అది మీరేంటి, మీ బాధ్యత ఏంటి ఇక్కడ? ఓకే, నమస్తే అండి. నా పేరు రాజేశ్వరి. నేను నా సఖీ నల్గొండలో కేస్ వర్కర్ గా వర్క్ చేస్తున్నాను. కేస్ వర్కర్ గా అంటే మీ రోల్ ఏంటి, మీరు చేసినటువంటి బాధ్యతలు ఏంటి, మీకు కేటాయించిన బాధ్యతలు ఏంటి, మీ దగ్గరికి వచ్చినటువంటి కంప్లైంట్స్ మీరు ఏ విధంగా విచారిస్తారు? కేస్ వర్కర్ గా నా బాధ్యత అనే విషయానికి వస్తే, ఇక్కడ మన సఖీ నల్గొండకి గృహహింసకి గురి అయిన మహిళలు కంప్లైంట్ ఇవ్వడానికి రావడం అనేది జరుగుతుంది. సో ఆ కంప్లైంట్ చాలా రకాల ఇష్యూస్ తోటి రావడం అనేది జరుగుతుంది. కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా మన దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది అప్పుడే గొడవపడి రావడము, లేదా కొట్టుకొని రావడము, అలాంటి సిచ్యువేషన్స్లలో కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళని ఫస్ట్ మనము కొన్ని మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి కూల్ డౌన్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఇష్యూస్లో ప్రాబ్లంలో ఉన్నారు అనేది వాళ్ళ ద్వారా కనుక్కొని మనం ఇక్కడ కేస్ షీట్ అనేది ఉంటుంది వాళ్ళకి సంబంధించి, అది ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ నుండి ఒక కంప్లైంట్ పిటిషన్ రూపంలో ఒక కంప్లైంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కంప్లైంట్ పూర్తి అయిన తర్వాత కొంతమంది ఏమో డైరెక్ట్ లీగల్ సహాయం కావాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అంటే చాలా సార్లు గొడవలు జరిగి పెద్ద మనుషులలో, పోలీస్ స్టేషన్స్లలో, ఇవన్నిట్లలో కూడా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత కూడా అతను మారే సిచ్యువేషన్లో లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే, డైరెక్ట్ మాకు లీగల్ సపోర్ట్ కావాలి, మా హస్బెండ్ ఇంకా మారడు, మేము అతనితో కలిసి ఉండాలి అనుకోవట్లేదు అనేది చెప్పడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మేము లీగల్ కౌన్సిలర్కి పంపించడం జరుగుతుంది. లేదు కొంతమంది మేము కలిసి ఉండాలనుకుంటున్నాము, మా హస్బెండ్కి కౌన్సిలింగ్ అవసరం ఉంది అని అనుకుంటే అప్పుడు మేము పిటిషన్ ఇచ్చి కౌన్సిలింగ్ దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది. తో పాటు ఇక్కడ 181 కాల్స్కి సంబంధించి కానీ, పిటిషనర్కి సంబంధించి అంటే ఫాలోఅప్స్లలో కౌన్సిలింగ్ సంబంధించి, తర్వాత 181 కాల్స్కి సంబంధించి కూడా కాల్స్ వస్తుంటాయి, వాటిని కూడా మేము పిక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీకు సుమారు రాత్రి సమయంలో మీకు కాల్స్ రావడం జరిగింది? వస్తుంటాయండి, 181 కాల్స్ వస్తుంటాయి, వాటిని కూడా మేము పిక్ చేసుకుంటాము. 181 కాల్స్లలో కొన్ని చాలా వరకు రెస్క్యూస్ ఉంటాయి. నైట్ కాల్ వచ్చిందంటేనే రెస్క్యూ ఉంటుంది. సో మేము ఇమీడియట్ గా వాళ్ళ అడ్రస్ అవన్నీ కూడా కనుక్కొని రెస్క్యూ చేసి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ ప్లేస్ లో కేసు వర్కర్ గా ఎంత మంది ఉన్నారు? మీరు ఒక్కరేనా? ఇద్దరం ఉంటాం. అంటే నైట్ డ్యూటీ, డే డ్యూటీ అన్నట్టుగా షిఫ్ట్ వైజ్ గా ఉంటాయి, నైట్ ఒకళ్ళు ఉంటారు. అంటే మీకు వచ్చిన కాల్స్ ఎవరైనా సరే ఆ టైంలో అటెండ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడం జరుగుతుంది. అవును. చూసారు కదండి, ఇప్పుడు మనకు ప్రస్తుతం చూసుకుంటే కేసు వర్కర్ గారు వాళ్ళ బాధ్యత ఏంది అనేది కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. నైట్ సమయంలో కావచ్చు ఇక్కడ కేసు వర్కర్లు అనేది ఇద్దరు ఉండడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఏ సమయంలో అయినా కూడా బాధితులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఏ సమయంలో కావచ్చు వాళ్ళకు ఫోన్ చేసి ఆ ఫోన్ అనేది వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళ సమస్య పట్ల వాళ్ళు ఆ చొరవ తీసుకొని పోలీస్ అధికారుల్లో కావచ్చు, లేకపోతే సఖీ కేంద్రం ఉన్నత అధికారుల్లో కావచ్చు వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అంతరం మనం ఇక్కడ కేసు వర్కర్ నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది. ముందుకు వెళ్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఐటీ రూమ్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఐటీ రూమ్ లో ఉన్నటువంటి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు చేసేటువంటి రోల్ ఏంటి, బాధ్యత ఏంటి అనేది విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి మనం ఐటీ రూమ్ కి అయితే రావడం జరిగింది. ఐటీ రూమ్ లో వీళ్ళు టోటల్ గా వచ్చేసి సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. మేడం ఉన్నారు ఇక్కడ మనతో పాటు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు ఐటీ రూమ్ లో మీ బాధ్యత ఏంటి, మీరు
చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి? సఖీకి వచ్చిన ప్రతి ఒక్క కేసు సర్వైవర్స్ ఎంతో బాధతో వస్తారు కదా, వాళ్ళ కేసు అని స్టార్టింగ్లో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కేసెస్ వచ్చిన ప్రతి కేసు డాటా మొత్తం నా దగ్గర సిస్టంలో ఎక్సెల్ షీట్లో డాటా ఎంటర్ చేసి పెడుతుంది. వాళ్ళ ఎవ్రీ డీటెయిల్స్ బయోడేటా మొత్తం, వాళ్ళకి ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అవన్నీ చేసి పెట్టిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది డే వైజ్, మంత్లీ వైజ్, ఇయర్ వైజ్ నేను షేర్ చేయడం జరుగుతుంటుంది. ఎవరికి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కానీ సెంట్రల్ వాళ్ళకి కానీ వాళ్ళు ఎప్పుడు ఏ డాటా అడిగినా కానీ నేను ఆన్ ది స్పాట్లో ఆ డాటా ఫిల్టర్ చేసేసి నేను వాళ్ళకి షేర్ చేస్తాను. ఈ మెయిల్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేస్తాను. ఈవెన్ ఇక్కడ మేడం వాళ్ళు కూడా ఆన్ ది స్పాట్లో అప్పుడు 2 years బ్యాక్ వచ్చిన కేసు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఆమె సఫర్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆమె ఎప్పుడు వచ్చింది, ఏ డేట్లో వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది అనేది కూడా అక్కడ డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి. ఆమె వచ్చిన రిజిస్ట్రేషన్ ఇది ఉంటుంది కదా ఫాము, అక్కడ చాలా ఫైల్ కట్టి పెడతారు. అయితే ఆన్ ది స్పాట్లో అక్కడ వెతకాలంటే చాలా టైం కిల్లింగ్ అవుతుంది. దానివల్ల వాళ్ళు చెప్పగానే వాళ్ళ నేమ్ అవన్నీ సెర్చ్ చేసి ఆన్ ది స్పాట్లో వెతికి సెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నా వర్క్, నా రోల్ ఇది. ఇక్కడ చూసారు కదండి, ఇప్పుడు మనకు ఐటీ సెక్షన్ లో తన రోల్ ఏంటనేది మనకు తెలియజేయడం జరిగింది. అనంతరం మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఇంతకుముందు మేడం ఎవరైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గారు ఇంతకుముందు మనకు చెప్పినట్లు విధంగా మనం ఏదైతే వాళ్ళ దగ్గర ఈ షెల్టర్ కిట్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అనే విషయం మనకు ఇందాక వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఆ కిట్ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకైతే తెలియజేయడం జరిగింది ఈ షెల్టర్ కిట్ అనేది కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది అనేది. అదే విధంగా వారికి 5 రోజుల పాటు కూడా ఇక్కడ షెల్టర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి, ఇన్ కేసు వాళ్ళకు కేసు పూర్తి కాకపోతే ఆ సమయం ఏదైతే ఉంటుందో ఆ 5 days వరకు ఇక్కడ షెల్టర్ కూడా వాళ్ళకు వసతి గృహం అనేది కూడా వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ కిట్ చూసే ప్రయత్నం చేద్దాం. కిట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనే విషయం మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, కిట్ అంటే ఏమేమి ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి కేటాయించి? సార్, 5 రోజులకి సరిపడా వాళ్ళకి మార్నింగ్ బ్రష్, పేస్ట్ దగ్గర నుంచి వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ కూడా 5 రోజులకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయో ఒక విమెన్ కి శానిటరీ ప్యాడ్స్ తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువు కూడా అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడా ఒక డిస్కంఫర్ట్ కలగకుండా చూసుకుంటాము. ఆమె ఆ సర్వైవర్ 5 రోజుల షెల్టర్లో తనకు కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. మానసిక ప్రశాంతత కలగడానికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. ఆ 5 రోజుల తర్వాత కూడా తన సమస్య పరిష్కారం కాకపోతే స్వధార్ అని మన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలోనే ఒక విభాగం ఉంది, దానికి రిఫర్ చేస్తాము. అక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇప్పించడానికి కూడా ప్రయత్నం. ఇప్పుడు మనం మేడం మనకు కిట్ అనేది చూపించడం జరిగింది. వారికి ఎన్ని రోజులైతే ఇక్కడ ఉంటారో వాళ్ళు అన్ని రోజులకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆ టూత్ పేస్ట్ తో సహా వాళ్ళకు కేటాయించడం అనేది జరగడం అని చెప్పి మేడం తెలియజేయడం జరిగింది. సో ప్రతి డిపార్ట్మెంట్ సఖీ కేంద్రంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎంతమంది ఎంప్లాయర్స్ ఉంటారు, వాళ్ళ డ్యూటీ రోల్ ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మనకు తెలియజేయడం జరిగింది. మహిళలకు కావచ్చు, ఆడపిల్లలకు కావచ్చు, ఏ విధంగా వాళ్ళు అండగా నిలిచి వాళ్ళకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనే విషయం కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ సఖీ కేంద్రం అనగానే ఒక సఖీ కేంద్రంలోనే వివిధ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అది మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది సఖీ కేంద్రం అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత ఇందులో వివిధ రోల్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకు ఈ కౌన్సిల్ రూమ్ ఉంటుంది, తర్వాత లీగల్ కౌన్సిల్ రూమ్ కూడా ఉంటుంది. ఎవరైతే కౌన్సిల్ రూమ్ లో సాటిస్ఫై కాకుండా లేకపోతే సాటిస్ఫై అయ్యాకైనా కూడా వాళ్ళకు కోర్టుని ఆశ్రయించాలి అని అనుకునే వారికి ఆ లీగల్ కౌన్సిల్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి బయట వాళ్ళు అడ్వకేట్ పెట్టుకొని డీల్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారికి ఆ లీగల్ కౌన్సిలర్ కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అనంతరం ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్లో వివిధ బాధ్యతలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా మహిళలు ఇబ్బంది పడుతున్న సమయంలో వారి విషయాలు ఏదైనా ఉన్నా కూడా ఈ ఓపెన్ గా వీళ్ళకి తెలియజేసినప్పటికీ వాళ్ళ విషయాలన్నీ కూడా వీళ్ళు గోప్యంగా ఉంచి, ఎవరికి కూడా చెప్పకుండా తెలియజేయకుండా వీళ్ళు గోప్యంగా ఉంచి వాళ్ళ సమస్యల పట్ల పరిష్కార మార్గం అనేది చూపించడం జరుగుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ సఖీ కేంద్రంలో విచ్చేసినటువంటి బాలికలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అందరికీ కూడా ఇక్కడ సరైన పరిష్కార మార్గం లభిస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఇవాంటి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో పాటు కలుద్దాం. నమస్తే.